హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశు స్పోర్ట్స్. గైస్, ఎంఐ వర్సెస్ ఎస్ఆర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ని ముంబై వాళ్ళ హోమ్ గ్రౌండ్లో తెలివిగా ఓడించారు. ఇందులో టాస్ గెలిచిన ముంబై వారు ఎంచుకున్న బౌలింగ్ పిచ్కి తగ్గట్టుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్కి బ్యాటింగ్కి బౌలింగ్ పిచ్లో అంతలా రాణించలేకపోయారు. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ 7 ఓవర్స్కి ఉన్నా కూడా పవర్ ప్లేలో 60 రన్స్ని కూడా దాటలేకపోయారు. దీపక్ చార్, ట్రెంట్ బోల్ట్ అండ్ బూమ్రా ముగ్గురు ఎక్కడ తగ్గకుండా యార్కర్స్ అండ్ బౌన్సర్స్తో బ్యాటర్స్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు వేసే బౌలింగ్కి మన ఓపెనర్స్ ఒక్క 6 కూడా కొట్టకుండానే అవుట్ అయిపోయారు. 28 బాల్స్ అయిన అభిషేక్ శర్మ 7 4 తప్పించి ఒక్క 6 కూడా కొట్టకుండా 40 రన్స్కి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ బిగ్ షాట్కి ప్రయత్నించి తన ఎక్స్ టీమ్తో 2 రన్స్కి అవుట్ అయిపోయాడు. ఎక్స్ టీమ్తో మంచి స్కోరింగ్ చేస్తాడని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 2 రన్స్కి అవుట్ అయిపోయాడు. మరోవైపు హెడ్ కూడా కేవలం 3 4 కొట్టి 28 రన్స్కి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ కూడా అంతలా రాణించలేకపోయాడు. క్లాసెన్ అండ్ అనికేత్ వర్మ చివరిలో రెచ్చిపోయి ఆడి క్లాసెన్ 3 4 అండ్ 2 6తో 37 రన్స్ చేశాడు. అలాగే అనికేత్ వర్మ 2 భారీ 6 బాది 18 రన్స్ చేశాడు. లాస్ట్లో ప్యాట్ కమిన్స్ 8 రన్స్తో 20 ఓవర్స్ 162 రన్స్ మాత్రమే చేయగలిగింది ఎస్ఆర్హెచ్. 163 రన్స్ టార్గెట్తో బరిలోకి ఎంఐ బ్యాటర్స్లో రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో చెలరేగా ఆడాడు. ఏకంగా 3 6 బాది 26 రన్స్కి అవుట్ అయిపోయాడు. మరోవైపు రికల్టన్ కూడా సూపర్గా ఆడుతున్నాడు. అదే టైంలో 7th ఓవర్ లాస్ట్ బాల్ జీసన్ అన్సారీ బౌలింగ్లో బిగ్ షాట్కి ప్రయత్నించి అవుట్ అయిపోయాడు. దీంతో అంపైర్ అవుట్ ఇచ్చాడు. తను కూడా బౌండరీ అవతలకి వెళ్ళిపోయాడు. అప్పుడే 4th అంపైర్ వచ్చి తనని ఆపి ఒకసారి చెక్ చేయాలి ఆగన్నాడు. 3rd అంపైర్ చెక్ చేస్తూ బ్యాటర్ బాల్ని కొట్టకన్నా ముందే వికెట్ కీపర్ క్లాస్ అండ్ గ్లౌస్ వికెట్ కన్నా ముందు ఉండడంతో అవుట్ని నాట్అవుట్గా ప్రకటించి ఆ బాల్కి ఫ్రీ హిట్ కూడా ఇచ్చారు. ఈ రూల్ ఎప్పటి నుంచో ఉంది, ఓకే, కానీ ప్లేయర్ బౌండరీ దాటిన తర్వాత ఆ ప్లేయర్ అవుట్ కిందకి వస్తాడు. బౌండరీ అవతలకి వెళ్ళినా కూడా తన లోపలికి పిలిచి మళ్ళీ ఆడించారు. ఇది ఎక్కడ రూలో ఇంకా ఎవరికి అర్థం కావట్లేదు. ఈ దెబ్బతో రికల్టన్ 31 రన్స్ చేసి టీంకి మంచి స్కోర్ అందించాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ విల్ జాక్స్ అండ్ సూర్య రెచ్చిపోయి ఆడారు. విల్ జాక్స్ 3 4 అండ్ 2 6 బాది 36 రన్స్ చేశాడు. అలాగే స్కై 2 4 అండ్ 2 6తో 26 రన్స్ చేశాడు. చివరిలో తిలక్ వర్మ నాట్అవుట్గా ఉండి 21 రన్స్ చేసి 18.1 ఓవర్స్కే మ్యాచ్ని ముగించి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్పై ఘనంగా విజయం సాధించారు. అయితే ఎస్ఆర్హెచ్ ఇంతకీ ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాయిస్ ఉందా లేదా అంటే ఉందనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు 7 మ్యాచెస్ అయిన ఎస్ఆర్హెచ్ కేవలం 2 మ్యాచెస్ విన్ అయ్యారు. ఇంకా మిగతా 7 మ్యాచెస్లో పక్కగా 6 మ్యాచెస్లో గెలిస్తే ప్లే ఆఫ్ ఛాయిసెస్ పక్కాగా ఉంటాయి. ఒకవేళ 5 మ్యాచెస్లో గెలిస్తే హై స్కోర్ డిఫరెన్స్తో గెలవాలి. మైనస్లో ఉన్న నెట్ రన్ రేట్ని పాజిటివ్లోకి తేవాలి. భారీ స్కోర్ తేడాతో మ్యాచ్ గెలవాలి. అప్పుడైతే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ఛాయిసెస్ 100% పక్కా ఉంటాయి. ఇది గైస్, ఈ వీడియో అయితే ఇంతే. గైస్, ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్కి వెళ్తుంది అనుకుంటున్నారా? కింద కామెంట్ అయితే చేయండి గైస్. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.